తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'ఆదిత్య' 999 సినిమాను తీసేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడు. బాలకృష్ణ కెరీర్‌లో అద్భుతమైన క్లాసిక్ చిత్రం 'ఆదిత్య' 369. అప్పట్లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. 1895లో వచ్చిన ఒక నవల 'ది టైమ్ మిషన్' నుండి స్ఫూర్తి పొంది తీసిన చిత్రం ఇది. సైన్స్ ఫిక్షన్‌ను, చరిత్రను, ప్రేమను, క్రైమ్‌ను జోడించి తీసిన ఈ సినిమా బాలకృష్ణ నటించిన సినిమాల్లో ఒక ముఖ్యమైన గుర్తింపును పొందింది. సంగీతం శ్రీనివాసరావు, దర్శకత్వం ఇళయరాజా, పాటలు బాలకృష్ణ నటనతో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈ చిత్రంలో బాలయ్య, శ్రీకృష్ణ దేవరాయల పాత్ర ప్రధాన హైలైట్ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'ఆదిత్య' 999 తీయాలని బాలయ్య ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు. తానే స్వయంగా కథను కూడా సిద్ధం చేశారు. ఇక ఈ చిత్రాన్ని బాలయ్య స్వయంగా డైరెక్టర్ చేస్తారని చెప్పారు. త్వరలోనే 'ఆదిత్య' 999 సినిమా స్టార్ట్ కానుంది. వచ్చే ఏడాది 'ఆదిత్య' 999 స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య 'అఖండ 2' చేస్తున్నాడు. దీని తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా ఉంది. ఈ రెండు అయ్యాక 'ఆదిత్య' 1999 స్టార్ట్ అవుతుందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఇక 'ఆదిత్య' 368 కథ విషయానికి వస్తే 1991లో ప్రొఫెసర్ రామ్ దాస్ అనే శాస్త్రవేత్త తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న ప్రయోగశాలలో కాలంలో ప్రయాణించగలిగే ఒక యంత్రాన్ని తయారు చేయటానికి వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటాడు. చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా అది పని చేస్తున్నట్లు కనిపించదు. రాజావర్మ అనే స్మగ్లర్‌కు పురాతన వస్తువులు సేకరించడం హాబీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వస్తు సంగ్రహాలయాల నుంచి విలువైన వస్తువులు దొంగతనం చేయటం అతని అలవాటు. అవసరమైతే ఎంతటి నేరాన్నైనా చేయగలడు. కృష్ణకుమార్ టీవీలు తయారు చేసే కంపెనీ ఉంటుంది. అతనుకు రామ్దాస్ కూతురు హేమను ప్రేమిస్తాడు. ఒకసారి రాజావర్మ మనుషులు సలార్ జంగ్ మ్యూజియం నుంచి 16వ శతాబ్దం నాటి విజయనగరం సామ్రాజ్యానికి చెందిన విలువైన వజ్రాన్ని దొంగిలించడం కోసం ఒక రాత్రి అక్కడికి వెళ్తారు. ఆ మ్యూజియం చూడటానికి వచ్చి అక్కడ తప్పిపోయిన కిషోర్ అనే కుర్రాడు దొంగతనాన్ని చూస్తాడు. ఆ దొంగలు కిషోర్ వెంట పడగా భవనంపై నుంచి కింద పడిపోతున్నట్టు అతన్ని కృష్ణకుమార్ కాపాడుతాడు. అలాగే ఇప్పుడు కూడా స్టార్ట్ సాంకేతిక నిపుణులతో అద్భుతంగా తీయాలని బాలయ్య ఫిక్స్ అయ్యాడు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.